మన సబ్స్క్రైబర్స్లో ఒక సబ్స్క్రైబర్ అడిగిన ఆసక్తికరమైన ప్రశ్న ఇది. డాక్టర్ గారు, నా వయసు 19. గత సంవత్సర కాలంగా ముఖం మీద మొటిమలతోటి బాధపడుతున్నాను. చూడటానికి ఇబ్బందిగా ఉంది. ఇవి తగ్గించోట చిన్న చిన్న గుంతలు, మచ్చలు తయారయ్యాయి. ఎన్ని మందులు వాడినప్పటికీ తగ్గలేదు. ఇవి పూర్తిగా నయం అవటానికి ఆయుర్వేదం మందులు తెలియజేయ ప్రార్థన అంటూ రాశారు. దీనికి సమాధానం చూద్దాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. స్త్రీ పురుషులిద్దరిలో కూడా యుక్త వయసులో వచ్చేటటువంటి సాధారణ సమస్య ఇది. దీన్ని ఆయుర్వేదంలో తారుణ్య పిడక లేదా యవ్వన పిడక అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. దీనికి మీరు ఎంత మాత్రం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఎప్పుడు కూడా ఇలాంటి ఈ మొటిమల్ని వీటిని బలవంతంగా చితపడానికి ప్రయత్నించకండి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. అలాగే కొవ్వు పదార్థాలు తినడం తగ్గించండి. విటమిన్ ఏ, సి, డి, బి కాంప్లెక్స్ లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అంటే ఉదాహరణకు మునగాకు, అలాగే మునగ కాడలు, ఆకుకూరలు, నువ్వులు, ఎండు ఫలాలు, శాకాహారం ఇలాంటివి తీసుకోవాలి. కాలానుగుణంగా లభించేటువంటి తాజా ఫలాలు తినాలి. అంటే జామ, దానిమ్మ, బత్తాయి ఇలాంటివి బాగా తినండి. అన్నిటికీ మించి ముఖానికి సంబంధించి శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. అయితే దీనికి సబ్బులకు బదులుగా సున్నిపిండి లేదా శనగపిండి వాడండి. రోజు 2 పూట్ల ప్రాణాయామం చేస్తూ ఉండండి. తగినంత శారీరక వ్యాయామం కూడా చాలా చాలా అవసరం. ఇక దీనికి మందులు అడిగారు. చక్కటి ఔషధాలు ఉన్నాయి. ఉదాహరణకు గంధక రసాయన, ఇది మాత్రల రూపంలో దొరుకుతుంది. ఉదయం 2, రాత్రి 2 పరిగడుపును వేసుకుంటూ ఉండాలి. ఆరోగ్యవర్ధిని మాత్రలు ఉదయం 1, రాత్రికి 1 తిన్న తర్వాత వేసుకుంటూ ఉండాలి. మహామంజిష్టాది కాఢ, అలాగే శారిబాద్యాసవం, ఇవి 2 లిక్విడ్ ఫామ్లో ఉంటాయి. 2 చెంచాల చొప్పున ఒక కప్పులో కలుపుకొని 4 చెంచాల నీళ్లు కలిపి 2 పూట్ల తాగుతూ ఉండండి. ఇక పైపోతగా కుంకుమాది లేపం, దీన్ని వాడాలి. రాత్రి వేళ పైపోతగా దీన్ని పూసుకుంటూ ఉండాలి. ఈ పింపుల్స్ పగిలి ఒకవేళ దురదగా అనిపిస్తే అక్కడ గోరువెచ్చని నీళ్లతోటి శుభ్రం చేసుకొని ఆ తర్వాత తులసి ఆకు రసంలో కొంచెం పసుపు కలిపి పైపోతగా పెట్టుకోండి. ఇవి కామన్ అడ్వైజెస్. అయితే ఒక్కొక్కసారి ఈ సమస్య మొండిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.